రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ కేసీఆర్ను ఎలాగైనా ఈసారి గద్దె దించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. నేడు మహబూబ్ నగర్లో అక్టోబర్ 3న నిజామాబాద్లో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. బీదర్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:55 నిజామాబాద్కు చేరుకుంటారు మోదీ. 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేయనున్నారు. ఇక ఆ కార్యక్రమం అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు ఆయన. 3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు వివరిస్తూనే బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాని మోదీ బహిరంగ సభను ముగించుకొని సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో బీదర్ బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో నేడు మధ్యాహ్నం 1:30 చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మహబూబ్ నగర్కు బయలుదేరి వెళ్తారు మోదీ. మధ్యాహ్నం 2:05 మహబూబ్ నగర్కు చేరుకుని 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. అనంతరం పక్కనే ఉన్న బహిరంగ సభాస్థలానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోబోతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరి సభలో పాల్గొని ఈ సభా వేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ పూరించనున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకొని హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4:45 ఢిల్లీకి తిరిగి పయనం కానున్నారు.